ఇక 4వ వారం మీనరాశి వారికి ఈ వారం అయిన వాళ్లతో మరీ ప్రత్యేకించి తండ్రి తరపు బంధువులతో ఏర్పడుతున్నటువంటి విరోధాలకు మీకు ఎటువంటి సంబంధం లేదన్న విధంగా కొన్ని సాక్ష్యాలను రుజువులను చూపించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఏదైనా విషయమై వారితో మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా వారు ఈ విషయం పైన మిమ్మల్ని నిలదీసి సాక్ష్యాలను చూపెట్టు అని ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి వారికి. దగ్గరి వారితో, మీ చుట్టాలతో, బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి. ఇక ఇదే మాసంలో మీ పేరును చెడగొట్టడానికి, సంఘంలో మీ గౌరవాన్ని పోగొట్టడానికి కొంతమంది చేసే పనులు చికాకు కల్పిస్తాయి, మానసిక వేదనను కూడా కలిగిస్తాయి. ఈ మీనరాశి వారందరూ కూడా శనీశ్వరాలయంలో తైలాభిషేకాన్ని జరిపించడం వల్ల వీరికి శుభం జరుగుతుంది. నలుపు వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన ఆ శనీశ్వరునికి చేయడం కూడా శుభాన్ని చేకూర్చుతుంది. ఆహార నియమాల పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి వారందరూ కూడా తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం అత్యంత శుభదాయకం. పైన చెప్పిన విధంగా మీనరాశి వారందరూ కూడా ఆ పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం. శుభం.